ఆ దినములలో అనగా యోధా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున. చాలమ్మ, ఈ మొదటి వచనములో యోవేలు గ్రంథకర్త ఏమి చెప్పడానికి ఇష్టపడుతున్నాడంటే, యోధా వారిని, యెరూషలేము కాపురస్తులను చెరలో నుండి రప్పించు కాలము ఒకటి ఉన్నది. అది ఏ కాలం అంటే క్రీస్తు దావీదు సింహాసనమును అధిరోహించే కాలమును గురించి ఇదిగో ప్రవచన రీతిగా యోవేలు గ్రంథకర్త కూడా తెలియచేస్తున్నాడు. అయితే క్రీస్తు సింహాసనము మీద పరిపాలన ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుందంటే, మొట్టమొదటిగా చెరలోనున్నటువంటి వారు, పాపములో బందీలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరికీ ఈ క్రీస్తు శాశ్వత కాలం ఉండేటువంటి ఆయన రాజ్యంలో మొట్టమొదటిగా తన ప్రజలకు ఏమి అనుగ్రహింపబడుతుందంటే విడుదల అనుగ్రహింపబడుతుంది. చెర నుండి విడుదల అనుగ్రహింపబడుతుంది, పాపము నుండి విడుదల, స్వాతంత్రము అనుగ్రహింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరము కూడా గమనించాలి. అదే విషయాన్ని యెషయా గ్రంథకర్త 2వ అధ్యాయం 2వ వచనము కూడా చదివితే అక్కడ కూడా యెషయా గ్రంథకర్త కూడా మనకు తెలియచేశాడు. 2వ అధ్యాయం 2వ వచనం, అంత్య దినములలో పర్వత శిఖరముల మీద యెహోవా మందిర పర్వతమును గురించి వ్రాయబడినది. ఆయన రాజ్యమును గురించినటువంటి ప్రవచనముగా మనము భావించవలసినటువంటి విధానాన్ని మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆయన పరిపాలనలో, ఆయన రాజ్యంలో మనం చూసినట్లయితే సమస్త అన్యజనులు దానిలోనికి ఎలా వస్తారట? ప్రవాహము వలె వచ్చెదురు అనేటువంటి మాట. ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటది. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యంలో ఎటువంటి ఆయుధములు ఉపయోగించబడవు. ఆయన రాజ్యములో నీతి, సమాధానము, న్యాయము మాత్రమే ఏలుబడి చేస్తుంది. ఇదిగో ఆయన పరిపాలన చూచినటువంటి ప్రజలందరూ కూడా ప్రవాహము వలె క్రీస్తుని అంగీకరిస్తారు, క్రీస్తు నామాన్ని ఘనపరుస్తారనేటువంటి విషయాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు మనందరికీ తెలియచేశాడనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అదే విషయాన్ని జకర్యా కూడా తెలియచేయడం మనం చూస్తాము. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము, యెహోవా సర్వ లోకమునకు రాజై యుండెను, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. ఇదిగో క్రీస్తు పరిపాలనలో ఒకే ఒక్క దేవుడిని మనము చూడగలుగుతాము. ఆయన మనం ఆరాధన చేయబోచున్నటువంటి రక్షకుడైన క్రీస్తు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తునకు దావీదు సింహాసనమును అనుగ్రహించాడు. ఇదిగో ఇది కూడా ప్రవచన రీతిగా జకర్యా మాట్లాడుతున్నాడు. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండెను అంటే ఇప్పటి వరకును కూడా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు, యాజకులు వచ్చారు. వీరు ఎవరి వలన దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సమాధానము స్థాపించబడలేదు. వారు అందరూ వచ్చారు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ క్రీస్తు ఆశించినటువంటి నీతి, క్రీస్తు ఆశించినటువంటి న్యాయము స్థాపించబడలేదు. అయితే మరలా ప్రవక్తల ద్వారా, ప్రవక్తల నోట మరలా దేవుడు ఇచ్చినటువంటి మాటలను గనక, ఆ కాన్సిక్వెన్సెస్ గనక ఒకదానికి వెంబడి ఒకటి ఆ రెలవెంట్ గనక మనం చూసినట్లయితే క్రీస్తే రాజుగా పరిపాలన చేయబోచున్నటువంటి విషయమును గురించి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజై ఉన్నాడు. ఆయన రాజ్యములో నివసించు వారు అందరికీ ఆయన అనుగ్రహించేటువంటి ఆ శాంతి, సమాధానమును పొందుకుంటామనేటువంటి విషయాన్ని మనం అందరము గమనించాలి.